హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్నటువంటి స్కీమ్ రాజీవ్ యువ వికాసం. మనకు తెలుసు 50,000, ₹1,00,000, 2 లక్షలు, 4 లక్షల రూపాయలు అని చెప్పేసి ఇట్లా నిరుద్యోగ యువతకైనా సరే, లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని యువతను సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు బిజినెస్ కానీ, లేదనుకుంటే ఏదైనా చేసుకునేటట్టు అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్ కానీ, షాప్స్ కానీ, ఇట్లాంటి వాటి కోసం అని చెప్పేసి యువ వికాసం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే తెస్తుంది, ఒక పథకం అయితే ప్రవేశపెట్టింది. మనందరికీ తెలుసు, దాదాపు దీనికి సంబంధించినటువంటి ఫామ్స్ కూడా ఫిల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే గత కొద్ది రోజులుగా మనకు ఒకటి మాట అయితే వినిపిస్తోంది. ఎవరైతే ఈ యువ వికాసానికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉండాలన్నటువంటిది. ఇక్కడే చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమైనాయి, చాలా ప్రశ్నలు రైజ్ అయినాయి, చాలా మంది నుంచి విమర్శలు కూడా వచ్చినాయి. చివరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా మాటతోటి కొంచెం ఇబ్బందుల పాలైనటువంటి మాట. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏ స్కీమ్ తెచ్చినా సరే ఇట్లాంటి క్వరీలు పెట్టేసి చాలా మందికి అయితే ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నటువంటిది. అంటే ఏ పథకంలోనూ కూడా క్లారిటీ లేదన్నటువంటిది. ఎట్టకేలకి ఆ ప్రచారానికి ముగింపు పలుకుతూ డిప్యూటీ సీఎం గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. బట్టి గారు చెప్పారు, సిబిల్ స్కోర్ అనేటువంటిది అవసరం లేదు, సిబిల్ స్కోర్కు దీనికి లింక్ లేదు, అర్హులైన అందరికీ కూడా రాజీవ్ యువ వికాసం అనేటువంటిది అందజేస్తాం అన్నటువంటిది. ఇక గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి, ఇది శుభవార్త అని చెప్పాలా. జూన్ 2వ తారీఖున అర్హులైనటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి, అర్హులైన అందరికీ కూడా ఆ పథకం కింద లబ్ధిదారులుగా కూడా ఎంపిక చేసేసి జూన్ 2న ఆ లోన్ పత్రాలు కూడా ఇచ్చేటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇందులో 50,000 లోపు తీసుకున్న వాళ్ళకి 100% కూడా మాఫీ ఉంటుంది. ఇక 4 లక్షల వాళ్ళకైతే మాఫీ 50% వరకు కూడా వచ్చేటట్టుంది. ఇట్లా అంటే ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇక్కడే చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమైనాయి. 50,000 లోన్ తీసుకున్నప్పుడు మరి మొత్తం మాఫీ చేస్తున్నప్పుడు మరి సిబిల్ స్కోర్ ఎందుకు అన్నటువంటిది. ఇప్పుడు మొత్తం మీద గవర్నమెంట్ దాని మీద క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఎట్లాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఓ ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే ఈ సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి బ్యాంకులు ₹100 నుంచి ₹200 వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నట్టు దాదాపు 16 లక్షల అప్లికేషన్స్ కూడా ప్రభుత్వానికి వచ్చినాయి. కమ్సే కమ్ ₹100 పెట్టుకున్నా సరే, ఎందుకంటే ఆ సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి కోసం బ్యాంకర్స్ ₹100 వసూలు చేసిండ్రు అన్నటువంటిది. అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు ఇక గవర్నమెంట్ కు ఈ సిబిల్ స్కోర్ చెకింగ్ పేరిట వస్తుంది అన్నటువంటిది మాట. ఆ ప్రచారం కూడా జరిగింది. ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత కూడా వచ్చేటట్టయితే కనిపించింది. ఇట్లా బ్యాంకులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరుమూల గ్రామాలకు చెందిన వాళ్ళు, పల్లెటూళ్ళకు చెందిన వాళ్ళు, ఇక సిటీలో ఉన్న వాళ్ళు, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పథకానికి అర్హులు ఉన్నారు. బట్ మెజారిటీ కూడా నిరుద్యోగులు, లేదనుకుంటే ఏదైనా బిజినెస్ చేసుకునేట్టు అనేటోళ్ళు, ఇప్పటి వరకు సిబిల్ స్కోర్ అంటే తెలియని వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి సిబిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది, సిబిల్ కూడా ఎట్లిస్తారో తెలియాల్సినటువంటి పరిస్థితి అందరికీ అయితే ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా లోన్లు తీసుకోనో, లేకపోతే క్రెడిట్ కార్డులు వాడేటోలో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్ చేసేటోలో వాళ్ళకి మాత్రమే సిబిల్ స్కోర్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ లేనోళ్ళు, అంటే బ్యాంక్ లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టే ఆప్షన్ లేనోళ్ళు. రెండోది ఏంటంటే మనం చూస్తుంటాం, పంటల మీద వ్యవసాయ అగ్రికల్చర్ రిలేటెడ్ వెహికల్స్ తీసుకోవడమో, లేదనుకుంటే పంట రుణాలు తీసుకొని గోల్డ్ లోన్లు అట్లాంటివి తీసుకునో, వాడి కూడా గోల్డ్ లోన్లు కూడా సిబిల్ కింద వస్తాయి. కాబట్టి మరి అవి కొన్నిసార్లు ఏంటంటే మనము ఈ వెహికల్ లోన్స్ అనేటువంటి 6 నెలలకు ఒకసారి కట్టేది ఉంటుంది. సో అప్పుడు పంట, ఎందుకంటే పంట చేతికి వచ్చినటువంటి రైతు ఆ సందర్భంలో పే చేసేటువంటి సందర్భం ఉంటుంది. సిబిల్ అనేటువంటిది ఇన్ టైంలో, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 2వ తారీఖు నాడు డ్యూ డేట్ ఉంటే 2 రోజు కడితేనే సిబిల్ అనేటువంటి పర్ఫెక్ట్ ఉంటుంది. 2 నాడు కట్టలేదనుకుంటే ఆడ చెక్ బౌన్స్ అవుతుంది, సిబిల్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సిబిల్ ఎట్లా వస్తుంది అనేటువంటి ప్రశ్నలు మస్తు అయితే ఉత్పన్నమైనాయి. ఎట్టకేలకి ప్రభుత్వం అయితే దానికి క్లారిటీ అయితే ఇచ్చింది, సిబిల్ స్కోర్ అవసరం లేదన్నటువంటిది. అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ప్రభుత్వానికి కూడా, ఏదైనా ఓ స్కీమ్ ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు దాని లోటుపాట్లేంది, ఎంతమంది అప్లై చేసుకుంటారు, ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, ఎంతమందికి ఇవ్వాలి, ఎట్లాంటి కండిషన్స్ పెట్టాలి, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలి, ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ పాలసీ మేకింగ్ చేసేటప్పుడే ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం అనేటువంటిది ఫస్ట్ ఇట్లా యువతకి, తెలంగాణ యువతకి 50,000 నుంచి 4 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తామని చెప్పేసి, మీరు ఏదైనా ఉద్యోగం చేయలేదు, లేదంటే నా స్వశక్తితోటి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకునేటోళ్ళు బిజినెస్లు చేసుకోవాలని చెప్పినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ తర్వాత ఈ సిబిల్ స్కోర్ అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే చాలా మంది ప్రశ్నలు కూడా లేవనెత్తిండ్రు. ఇదే మాట ఫస్టే చెప్పింటే మేము అప్లై చేసుకునేటోళ్ళమే కాదు అన్నటువంటిది. ఎందుకంటే 16 లక్షల అప్లికేషన్స్ వచ్చినటువంటిది. అట్లీస్ట్ వాళ్ళు అందరూ మీ సేవలనో, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్లోనో అప్లై చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఇవన్నీ కొత్త కాన్సెప్ట్లు పెడితే వాళ్ళకి అవి కూడా వేస్ట్ కదా. అట్లాంటి సందర్భంలో అట్లాంటి మాటలతోటి సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చిండే. అంటే ఏ ప్రభుత్వం ఏదైనా సరే ఒక కార్యక్రమం చేపట్టే ముందు
దాంట్లో లోటుపాట్లు ఎట్లుంటాయి, ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాల్సి వస్తుంది, ఎట్లాంటి అర్హతలు ఉండాలి, ఎట్లాంటి పాలసీస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఫస్టే చేయాలి. ఫస్ట్ మనం పాలసీ ప్రకటించి ఎట్లాంటి లోటుపాట్ల గురించి అవగాహన లేకుండా ఓ పాలసీ ప్రజల్లోకి పంపించేసి ఇక లబ్ధిదారుల ఎంపికలో వచ్చినప్పుడు ఇట్లాంటి సిబిల్ అనేటువంటి పేర్లు లేకపోతే లిమిటేషన్స్ అనేటువంటిది బౌండరీలు అనేటువంటి పెడితే ప్రభుత్వానికి అపఖ్యాతి పాలు కావడం తప్ప ఇక మంచి పేరు అయితే రాదు. ఎందుకంటే చేసేటివన్నీ చేస్తూనే ఉన్నారు, చేస్తూ కూడా ఆ ప్రచారం చేసుకోలేక మంచి పేరు బదులు ఈ చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఈ సిబిల్ స్కోర్ సంబంధించినటువంటి మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం మీద విమర్శలు కూడా మస్తు పడ్డాయి. అట్లాంటి సందర్భంలో ఈ రోజు అంటే ఇది ఎప్పుడు ఆ రోజే ఫస్ట్ డేనే ఇట్లాంటి మాట వచ్చినప్పుడు, ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఆ రోజే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసి సిబిల్కి దీనికి సంబంధం లేదు, సిబిల్ అనేటువంటి చెక్ చేయము. ఎందుకంటే నిజంగా లోన్ ఇచ్చేటప్పుడు అతడు ఎలిజిబిలిటీ ఉందా లేదంటే లోన్ కట్టగలుగుతాడా లేకపోతే బిజినెస్ చేయగలుగుతాడా ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. అంటే 16 లక్షల మంది అప్లై చేస్తే 16 లక్షల మందికి లోన్ రాదు, కానీ గవర్నమెంట్ దాదాపు 4-5 లక్షల మందికి కూడా లోన్ ఇచ్చేటువంటి ఈ యువ వికాసం అనేటువంటిది అప్లై చేసేటట్టున్నారు. మిగిలిన 11 లక్షల మంది అర్హులు కాదన్నట్టే. ఆల్మోస్ట్ మండల స్థాయిలో 90% వరకు కూడా ఆల్రెడీ ఆ ఫిల్టరైజేషన్ కూడా అయిపోయింది, అర్హులను కూడా ఎంపిక చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు అన్నటువంటి చాలా మంది టెన్షన్ అయితే పడ్డారు. ఈ సిబిల్ స్కోర్ అనేటువంటిది అది ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారాన్ని కూడా కల్పిస్తుంది. ఇవే ఇప్పటి నుంచి అయినా సరే ప్రభుత్వం ఏదైనా పథకం పెట్టేటప్పుడే మొత్తం క్లారిటీగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం ఈవెన్ డబుల్ బెడ్రూమ్ లది కూడా చూస్తున్నాం కదా, ఇందిరమ్మ ఇల్లది కూడా చూస్తున్నాం కదా. ఫస్ట్ ఏమన్నారు ఇష్టం ఉన్నంత కట్టుకోవచ్చున్నారు, ఆ తర్వాత 60 స్క్వేర్ ఫీట్స్ కి కూడా ఫిట్ చేసినట్టున్నారు, స్క్వేర్ యార్డ్స్ కి కూడా సెట్ చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్టే మనం ఇంత అని చెప్పేస్తే మనం ఇచ్చే దాంట్లోనే ఆ మైండ్ సెట్ తోటి ప్రజలు ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత లేదంటే ప్రతిపక్షానికి కూడా ఓ సంధించినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ అనేటువంటిది పకడ్బందీగా ఆ బౌండరీస్ ఏంది, దాని అర్హతలు ఏంది, దాని లిమిటేషన్స్ ఏంది, ఎవరు అర్హులు ఉంటారు, ఎంత ఇస్తాము, ఎంత పే చేయాలి, ఇవన్నీ కూడా ఫస్టే క్లారిటీ ఇస్తే ఇట్లాంటి కన్ఫ్యూజను లేకపోతే క్లారిటీ లేని పథకం అనేటువంటి పేర్లు రాకుండా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో బీ హ్యాపీ. ఈ సిబిల్ అనేటువంటిది లేదు రాజీవ్ యువ వికాసానికి. మీకు నిజంగా అర్హత ఉంటే మీరు నిజంగా అర్హులు అయితే మాత్రం June 2 రోజు మీ లోన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ.